ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క వారం కూడా ప్రభు యొక్క కృప, సమాధానము, సహాయము మీకు తోడే ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క పాడ్కాస్ట్లోనికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ ఫర్ దిస్ వీక్. ఈ యొక్క పాడ్కాస్ట్ కొరకు మనము 2వ పేతురులో నుండి మొదటి అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. 2 Peter 1 first chapter, 2nd and 3rd verse. Grace and peace be multiplied unto you through the knowledge of God and of Jesus our Lord, according as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue. చదివిన వాక్య భాగం ద్వారా ప్రియులారా, మనం నేర్చుకోగలుగుతున్న విషయం ఏంటంటే, కృపా సమాధానము మనకు అనుభవపూర్వకమైన జ్ఞానం ద్వారా, అనగా క్రీస్తు యేసు యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానం ద్వారా అది మన జీవితంలో వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క మహిమా శక్తి చేత ఆయన మనకు అనుగ్రహించిన జీవం, దైవభక్తి క్రీస్తు జ్ఞానం ద్వారానే సార్థకతను సంపాదించుకుంటుంది. ఒక విశ్వాస జీవితంలో యేసుక్రీస్తుకి ఇచ్చిన జ్ఞానము చాలా చాలా ప్రాముఖ్యం. దేవునిని గూర్చిన జ్ఞానం చాలా చాలా ప్రాముఖ్యం. సాధారణంగా మనం బైబిల్ జ్ఞానం వెంట పరిగెడుతూ ఉన్నామేమో, అది అక్షర జ్ఞానంగా కానీ కేవలము బైబిల్ జ్ఞానంగా కానీ దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము కృపలో కానీ సమాధానంలో కానీ విస్తరించే వారంగా ఉండం. ప్రభు దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. విశ్వాస జీవితంలో ఉన్న ఒక ప్రభు యొక్క విశ్వాసి తాను కృపలోనూ సమాధానంలోనూ వర్ధిల్లుట చూడాలన్న ఆసక్తి కలిగి ఉన్నాడనేది మనం గ్రహించగలుగుతున్నాం చదవబడిన వాక్య భాగం ద్వారా. జీసస్ ఈస్ వెరీ వెరీ కీన్ టు సీ ఇఫ్ ఎ బిలీవర్ ఇస్ గ్రోయింగ్ ఇన్ మల్టిప్లయింగ్ ఇన్ గ్రేస్ అండ్ పీస్. ఆ కారణాన్ని బట్టే పేతురు ఎంతో చక్కగా రాస్తూ ఉన్నాడు, ఒక విశ్వాసి కృపలోను సమాధానంలో విస్తరించాలి. ఈ షుడ్ మల్టిప్లై. విస్తరించడం దేనికి? భూమిని నింపడానికి ఆదామవ్వలను విస్తరింపజేయమని ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. సో నింపబడాలి అంటే విస్తరించాలి. టు కవర్ యూ హ్యావ్ టు మల్టిప్లై. నీవు కూడా విశ్వాస జీవితంలో దేవుడు కోరుకుంటున్న స్థాయి ఏంటంటే, ఒక విశ్వాసిని తను ఆత్మీయంగా దేవుని గూర్చిన జ్ఞానము, క్రీస్తేసును గూర్చిన జ్ఞానమును కలిగి తద్వారా కృపలోనూ సమాధానంలోనూ విస్తరించాలి. ఇది ఒక విశ్వాసికున్న ఒక దేవుని యొక్క స్టాండర్డ్, ఒక గురి. ఇది మనము దాటి కేవలము ఒక భక్తి జీవితం జీవించడానికి మనం పిలువబడలేదు. ఎంత చక్కగా రాయబడింది, చదువుతాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నది. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకి దయచేయుచున్నది. ఎట్లు? పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. విశ్వాసి ఏం చేస్తున్నాడంటే, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అక్కర్లు చెప్పుకుంటున్నాడు, క్రైస్తవులందరి మధ్యలో మంచివాడు అనిపించుకునేటట్టు ప్రయత్నం చేస్తూ జీవిస్తున్నాడు. అంతవరకే అయిపోయింది. కానీ ఒక విశ్వాస జీవితం ఎట్లుండాలి అంటే, ఆయనను పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉండాల్సిన గురి కలిగి జీవించాలి. ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది అంటే, కృపను సమాధానమును విస్తరింపజేస్తుంది. ఆయన దైవశక్తి జీవమునకు కావలసింది, భక్తికి కావలసిన వాటిని మనకు దయచేస్తాడు. అందుకే 3వ యోహానులో ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్నీ మీకు అనుగ్రహించబడతాయి, అన్నిటిలో మీరు వర్ధిల్తారు, ఆరోగ్యము కూడా మీకు అనుగ్రహించబడుతుందని యోహాను భక్తుడు రాస్తూ వచ్చినాడు. ఆయన దైవశక్తిని బట్టి జీవమును, అంతేకాకుండా
భక్తికి కావలసినవన్నిటినీ ప్రభు ఇస్తాడు. ఇప్పుడు భక్తికి కూడా మనము ప్రభు పట్ల చూపించాల్సిన భక్తికి కూడా ప్రభు యేసుక్రీస్తు కూర్చున్న అనుభవ జ్ఞానం లేకపోతే చూపించడంలో అర్థం లేదు. మనము వాతావరణంను చూసి భక్తి చూపిస్తాం. అంటే ఏదైనా గొప్ప దేవాలయంలోకి వెళ్ళినామనుకో, భక్తి ఒక విశ్వాసికి, మానవునికి సాధారణంగానే వచ్చేస్తుంది. అక్కడందరూ భక్తిని ఆచరిస్తున్న చూస్తుంటే మనం కూడా ఈ రీతిగా చేయాలేమో, దేవుణ్ణి ఈ రీతిగా మెప్పించాలేమో అనే ఒక భావనలోనికి వచ్చేసి మనం కూడా ఆ రీతిగానే చేస్తాం. చిన్న ఉన్నప్పుడు ఒకనొక పెద్ద చర్చ్కి వెళ్ళాం. ఆడికి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తి వాతావరణం చూసి నిజంగా భక్తి కలిగి ఈ రీతిగా నడుచుకోవాలేమో అని ఆ రోజు అంతా ఆ రీతిగానే ప్రవర్తిస్తూ వచ్చినాం. మానవుని యొక్క మనస్తత్వం ఆ రీతిగా ఉంటుంది. భక్తి చూచిన దాన్ని బట్టో, కనబడిన దాన్ని బట్టో, అక్కడున్న వాతావరణమును బట్టో, అక్కరను బట్టో కాదు, కానీ క్రీస్తును కూర్చున్న అనుభవ మూలమైన జ్ఞానం, ఆయన నువ్వు ఏ రీతిగా అనుభవించినావో ఆ జ్ఞానం ద్వారా నీలో భక్తి కలిగి ఉంటే, ఆ జ్ఞానం ద్వారా జీవమునకు కావలసిన జ్ఞాన వివేచన, ఆత్మీయ వివేచన నువ్వు కలిగి ఉంటే కృపా సమాధానం నీ జీవితంలో విస్తరిస్తుంది. అనేకసార్లు విశ్వాసులుగా ఈ మూలమైన సత్యాన్ని మర్చిపోయి మనం ఏమవుతున్నామంటే పైకి భక్తిని మనం ఆచరిస్తున్నాం. లోన శక్తి గల వారము అంటే ఎప్పుడు ఆయన దైవశక్తిని బట్టి జీవముకు ఏదైతే కావాలో, ఆయన దైవశక్తిని బట్టి భక్తికి ఏమైతే అవసరం ఉన్నదో ఆయన మనకు దయచేసినప్పుడు మనలో ఆ శక్తి కనబడుతుంది. శక్తి అనేది మనలో దేవుడు మనకు కలుగజేయాలి. అప్పుడు మనలో ఆ యొక్క శక్తి కనబడుతుంది. మనం పైకి భక్తి కలిగేవారము అంటే శక్తి రాదు. ఆయనను గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం మనలో లేకపోతే మనకు శక్తి రాదు. నీ దినదైనిక జీవితంలో, కుటుంబ జీవితంలో, భార్య భర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో, నీ యొక్క ఉద్యోగ స్థలములలో, నీ స్నేహితుల మధ్యలో నీ ప్రవర్తన క్రీస్తును గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానముతో కూడినదైతే అప్పుడు భక్తికిని జీవమునకును కావలసినది నీకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అందుకే చాలామంది విశ్వాస జీవితంలో ఇక్కడున్న ఈ యొక్క అయోమయం, కన్ఫ్యూజన్, భక్తి చూపిస్తే శక్తి వస్తుంది అనుకుంటున్నాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభువుని కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం అది కృపా సమాధానాన్ని విస్తరింపజేస్తుంది. దైవశక్తి ద్వారా జీవముకును భక్తికి కావలసినవన్నీ దయచేస్తుంది. అనుభవపూర్వకమైన జ్ఞానమే ఇదంతా కలుగజేసేది. ఈ 4 అంతల అనుభవము క్రీస్తును గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ద్వారానే సాధ్యం. గమనించాలి, అనేకసార్లు మనము ఈ విషయంలో తప్పిపోతున్నాం. అనేకసార్లు వ్యక్తిగత మానసిక స్థాయిని బట్టి, వ్యక్తిగత మానసిక ఒప్పింపులను బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తన అది దైవభక్తిని అనుసరించి ఉందనుకొని, దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నామని అనుకొని మనం నడుస్తూ ఉన్నాం. కానీ ఆ రీతిగా ఉండకూడదు. ఇట్ ఈస్ నెవర్ డ్రివన్ బై అవర్ ఓన్ పర్సెప్షన్. ఇట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం అది భక్తిని, జీవమునకు కావలసిన సమస్తమును మనకు కలుగజేస్తూ ఉంటుంది. కీర్తనలు 110 3వ వచనంలో ఒక మాట రాస్తుంది, Psalms 110:3. Thy people shall be willing in the day of thy power, in the beauties of holiness. From the womb of the morning, thou was the dew of thy youth. ఇక్కడ ఒక చాలా స్పష్టమైన మాట, దేవుని ప్రజలు సిద్ధంగా ఉంటారంట. ఈ యొక్క సిద్ధమైన మనసు ఎప్పుడు వస్తుంది అంటే, the willing heart will only come when you know about the Lord Jesus Christ in complete totality. ఆ విషయంలో నీ జీవితంలో ప్రభువుని కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం నీవు కలిగి ఉంటే
ఆ యొక్క సన్నద్ధత ఉంటుంది. తెలుగులో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. ఇష్టపూర్వకంగా ఎప్పుడు వస్తాం? ఆ యుద్ధ సన్నాహ దినమందు ఇష్టపూర్వకంగా ఎట్లా వస్తాం? యుద్ధ సన్నాహ దినం అంటే ఏంటి? శోధన కలిగే సమయం, శ్రమ కలుగుతున్న సమయం, నిందలు వస్తున్న సమయం, నీ సాక్ష్యం పరీక్షించబడుతున్న సమయం, ప్రభువు నిన్ను యోబులాగా పరీక్షించే అవకాశం, ఆ సమయం. ఈ సన్నాహ దినములలో నువ్వు ఇష్టపూర్వకంగా రాగలగాలి అంటే క్రీస్తు యేసుని కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం వలన ఆయన యొక్క దైవశక్తి ద్వారా కలుగు భక్తికిని జీవమునకును కావలసినదంతా పొందుకున్నట్లయితే నువ్వు సన్నద్ధుడు అయి ఉంటావు. కాబట్టి ఇష్టపూర్వకంగా రాగలుగుతావు. నీ జీవితంలో ఆ యొక్క శోధనను జయించడానికి, శ్రమను జయించడానికి. మనం శోధనలో పడిపోయి అయ్యో పాపిని ప్రభువా, బలహీనుని ప్రభువా అంటే ఆయన నిన్ను తన జ్ఞానం ద్వారా బలవంతుని చేయడానికి ఇష్టపడుతున్న ఆ అవకాశాన్ని తృణీకరిస్తూ ప్రతిసారి నీ బలహీనతను సాకుగా పెట్టుకొని జీవించే జీవితము దైవభక్తిని శక్తి లేనిదిగానే చూపిస్తుంది, కానీ శక్తి కలిగిన దైవభక్తిగా రుజువు చేయజాలదు. ఈ యొక్క జ్ఞానము, ఈ గమనము మన జీవితంలో మనం కలిగి ఉండాలి. దేవుని ప్రజలు ఇష్టపూర్వకంగా రాగలిగే అంత నైపుణ్యత ఎప్పుడు వస్తుందంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. దేవుని పని కొరకైనా, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకైనా ఇష్టపూర్వకంగా రావాలి. ఎప్పుడు వస్తుందాం? అనుభవపూర్వకమైన జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి మనం కలిగి ఉంటే. పౌలు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానం కొరకు తప్పించి ప్రయాసపడుతూ వచ్చినాడు. ఆయన లోకానుసారమైన జ్ఞానం చేత, ఇహలోక సంబంధమైన జ్ఞానం చేత దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన వాడు కాదు. అందుకే స్వార్థ బలంగా ప్రకటించబడుతూ వచ్చింది. ఇహలోక సంబంధమైనది ఏది కూడా తన ఆధారం చేసుకోలేదు. విశ్వాసి నీవు కూడా పౌలులాగా ప్రభువును గూర్చిన జ్ఞానంలో నిన్ను నువ్వు సన్నద్ధుడు చేసుకుంటే నీ స్వార్థ జీవితమే కానీ, నీ సేవా జీవితమే కానీ, నీ వ్యక్తిగత పరిశుద్ధ జీవితమే కానీ లాభసాధకంగా ఉంటుంది. లేకపోతే నష్టపోతావు. వెనుకకు తిరిగి చూస్తే నీ దగ్గర నీ కొరకు నిత్యత్వానికి ఉపయోగపడే ధనము సమకూడదు. అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నావు అని అర్థం. అదే దివిటిలలో నూనె, దట్ ఈస్ ది ఆయిల్ ఇన్ ద ల్యాంప్ విచ్ హ్యాస్ టు బి ఫౌండ్. ఆ యొక్క నూనె రానే ఉన్న సంవత్సరాలు, యుగాలకు ఒక నిరీక్షణను గురించి మాట్లాడుతుంది. దట్ ఆయిల్ స్పీక్స్ అబౌట్ ద హోప్ ఫర్ ఆల్ ది ఇటర్నిటీ that you can only attain by attaining the knowledge in the Lord Jesus Christ, which results in power for life and godliness. జీవముకును భక్తికిని శక్తిగా మారే క్రీస్తు యేసు యొక్క జ్ఞానమందు మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి, దాన్ని సమకూర్చుకోవాలి. We have to invest ourselves in this one. ఈ విషయంలో తప్పిపోతున్న కారణాన్ని బట్టి వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ అవర్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ కయాటిక్. దాంట్లో కనబడవలసినంత సమాధానము కనబడము లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం, జాన్ చాప్టర్ 17, జాన్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం మీ కొరకు చదువుతాను. I'll read it for you. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇట్టి జ్ఞానము నీ జీవితంలో సార్థకమవ్వాలి. ఆయన ఎట్టి అధికారం పొందుకున్నాడో ఆ జ్ఞానమును గూర్చిన గ్రహింపు నీకు రావాలి. ఆయన తండ్రిని ఏ రీతిగా మహింపరిచినాడో ఆ జ్ఞానం నీలో రావాలి. అంతేకాకుండా తండ్రి కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్యజీవము అనుగ్రహించిన విధానమును గ్రహించిన వారంగా ఉండాలి. ఈ అనుభవపూర్వకమైన గ్రహింపు మనలో దైవశక్తి ద్వారా జీవముకును, అంతేకాకుండా భక్తికిని కావలసినదంతే సమకూర్చి
కృపా సమాధానం విస్తరింపజేస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. ఏ రీతిగా జీవిస్తాం, విశ్వాసి యొక్క జీవన మూల విధానం ఏ రీతిగా ఉంటుంది, విశ్వాసి జీవించాల్సిన విధానం ఇది. కానీ ఇక్కడ జీవించడంలో విశ్వాసి తప్పిపోతున్నాడు. ఒక విశ్వాసిగా నీవు తప్పిపోతే, ఈ విషయంలో తప్పిపోతే నీ నిత్య జీవం నువ్వు పోగొట్టుకున్నట్టే కదా. ఆయన ఎట్లు అనుగ్రహించినాడో, దాని ఏ ఉద్దేశాలతో అనుగ్రహించినాడో, వేటి నుండి విడిపిస్తూ అనుగ్రహించినాడో, వేటి నుండి నిన్ను సంపూర్ణంగా విమోచిస్తూ అనుగ్రహించినాడో వాటిని విషయమైన నీకు గ్రహింపు ఉంటే, వాటి విషయమైన గౌరవం నీకు వస్తుంది. దానికి తగినట్టుగా నడుచుకోగలుగుతావు. ఈ యొక్క గ్రహింపు లేకుండా పదే పదే ఆ పాపంలో ఎందుకు పడుతున్నాము అంటే, పరిపక్వమైన లోతైన ప్రభు నిత్యజీవం అనుగ్రహించడానికి ఏమేమి చేస్తూ వచ్చినాడో, తండ్రి ఏమేమి కోల్పోతూ వచ్చినాడో, ఏమి సిద్ధపరుస్తూ వచ్చినాడో గ్రహింపు లేదు. ఆ అనుభవపూర్వకమైన జ్ఞాన లోపం వలన మనము నష్టపోతున్నాం. నీ జీవితంలో కూడా ఆత్మీయంగా విశ్వాసిగా అనిపించుకుంటున్నాయేమో, కానీ విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఇదే. అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం క్రీస్తు వైపు చూచుచు, అనగా ఆయనను కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానములో ఎదుగుచు, అందులోనే తన యొక్క సార్థకతను చూపించుకోవాలి. నువ్వు క్రీస్తు యొక్క జ్ఞానంలో నువ్వు ఎదుగుతున్నట్లయితే కృపా సమాధానం విస్తరిస్తుంది. నీ జీవితం కావాల్సిన జీవమునకును, నీ ఆత్మీయతకు కావాల్సిన భక్తిని, వాటికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. నీకు దయచేయించేవాడుగా ఉంటాడు. దయచేయను, హీ విల్ ఓన్లీ గివ్ యూ అట్ దట్ టైం. ఈ క్వాలిఫికేషన్ మీట్ అయితేనే ఇస్తాడు. ఈ అర్హతను సంపాదించుకుంటేనే ఇస్తాడు. ఏదైనా దయచేయాలంటే ఒక క్వాలిఫికేషన్ని, ఒక అర్హతను మనం సంతరించుకోవాలి, లేకపోతే రాదు. అది చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయనకి ఎటువంటి అధికారం ఇవ్వబడింది? పరలోకమందు భూమి మీద సర్వ అధికారం ఏంది? దీని విషయమైన అనుభవపూర్వకమైన జ్ఞానం ఏమేముంది? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన సర్వాధికారంలో అనుభవపూర్వకమైన జ్ఞానం ఎంతుంది మనకు? ఒక విశ్వాసిగా నీకు ఉండాలి, నాకు ఉండాలి, నీకు ఉండాలి. ఉందా? ఆయన చెప్పినాడు, విశ్వసిస్తున్నాం. విశ్వసించిన దాంట్లో అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. విశ్వసించిన దాంట్లో అనుభవపూర్వక జ్ఞానంతో మనకి ఏమి లాభం లేదు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుకు సర్వాధికారం భూమి మీద పరలోకం మీద ఇవ్వబడిందని నువ్వు విశ్వసిస్తే దాంట్లో నీకు అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. ఎందుకు? మనలో కార్యసాధకమగు ఆయన క్రియాశక్తి చొప్పున అనుంది. ఎట్లా కార్యసాధకం అవుతుంది ఆయన క్రియాశక్తి అంటే, మనకున్న అనుభవ జ్ఞానమును బట్టి కార్యసాధకం అవుతుంది. క్రీస్తు యేసునందున్న అనుభవ జ్ఞానం ఉందా? ఆయనకు ఇవ్వబడిన సర్వాధికారం విషయంలో అనుభవ జ్ఞానం ఉందా? క్రీస్తు యేసు విషయంలో సంపూర్ణ జ్ఞానము, అనుభవ జ్ఞానము, అనగా అందులో ఆయనకి ఇవ్వబడిన సర్వాధికారం విషయంలో అనుభవ జ్ఞానం కూడా ఉంటుంది. సంపూర్ణంగా ఉంటుంది. పరలోకమందు ఆయనకి ఎంతటి అధికారం ఉందో, భూమి అందు ఆయనకున్న సర్వాధికారం ఏ రీతి ఉందో, అటు విషయమైన అనుభవపూర్వకంగా. అదే విశ్వాసి యొక్క జీవితం. దైవజనులు వారు విశ్వాసంతో ప్రభువును గూర్చిన జ్ఞానం కలిగిన వారై, ప్రభు చూచుకొను అని అనేక సువార్త దండయాత్రలు చేసి ఈరోజు ఎన్ని సంఘాలకు కర్తగా మారిపోతూ వచ్చినారు. అతని యొక్క జీవితము దేవుని వాక్యంను గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం, ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం, ఆయనకి ఇవ్వబడిన సర్వాధికారంను గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము, అనుభవములలో నేర్చుకుంటూ వచ్చిన జ్ఞానము, విశ్వాసము ద్వారా అనుభవములలో నేర్చుకుంటూ వచ్చిన జ్ఞానము. అనుభవపూర్వకమైన జ్ఞానానికి విశ్వాసము ఆధారము. విశ్వాసిగా నీకు ఇవ్వబడిన ఈ స్థాయిని, ఈ యొక్క విధముగా అనుభవపూర్వకమైన జ్ఞానమును, క్రీస్తు యేసుకు పరలోకమందున్న భూమి మీద ఉన్న సర్వాధికారం విషయమైన అనుభవపూర్వకమైన జ్ఞానము, మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానము ఒక విశ్వాసిగా సంతరించుకున్నావా, సంపాదించుకున్నావా?
దాంట్లో విస్తరించినావా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. అనేకసార్లు ఈ విషయంలో మనం తప్పిపోతున్న వారంగా ఉన్నాం. చాలా అయోమయంగా ఉంటాం. జీవితంలో ఒక చిన్న సవాల్ వచ్చిందనుకుంటే, చిన్న అనానుకూలత వచ్చిందనుకుంటే, చిన్న మనము ఆశించినట్టుగా మనం ఇతరులు మనని గ్రహించాలని కోరుకున్నట్టుగా, మనకు సహకరించాలన్నట్టు కోరుకున్నట్టుగా జరగకపోతే చాలు, అసలు ప్రభువుని పక్క పెడతాము, వాక్యాన్ని పక్కకు పెడతాం, పరిస్థితులన్నిటినీ పదే పదే ఆలోచిస్తూ ఉంటాము, కోపంలోకి వెళ్ళిపోతాం, నిస్సహాయాలుగా మారిపోతూ ఉంటాము, ఉగ్రతతో ఉంటాము, కుయుక్తితో ఉంటాము, కపటంతో ప్రయాసాలు పడతాము, నిందలు వేస్తాము. ఇదే ఒక విశ్వాస జీవితమా? మన గురి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానమే. విశ్వాసి, క్రీస్తు వైపు చూచి నడుస్తున్నావంటే నీవు క్రీస్తు యేసును గూర్చిన అనుభవ జ్ఞానమును సంతరించుకొని కృపా సమాధానం విస్తరించినట్లు జీవమునకును భక్తికి కావలసిన సమస్తం పొందుకునే రీతిగా జీవించాలి. ఇదే నీ గురి. లేకపోతే చాలా నష్టపోతావు. ఈ విషయంలో ప్రభు కూడా ఏమాత్రం కూడా జాలి చూయించాడు. మనకు ఒక దారిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చూపిస్తూ వచ్చినాడు. ఆ దానిని మనము ఆ మార్గమును వదిలి ఇంకా వేరే మార్గం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మనం వెతుక్కోలేము. యేసు ప్రభు ఏ మార్గం అయితే చెప్పినాడో, నేనే జీవం, నేనే మార్గం అని చెప్పినాడు, ఆ మార్గం ద్వారానే ఆయనను వెంబడించాలి. కానీ మన మార్గములలో ఆయనను వెంబడించడానికి మనకి అధికారము లేదు. 2 కొరింథీ 12:9 2 Corinthians 12:9 చదువుతాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగ్గుచున్నదని ఆయన నాతో చెప్పాడు. మనకు మన బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమయ్యే జ్ఞానం ఉందా? పౌలు తను ఈ ప్రార్థన చేసిన తర్వాత తను ఒక జ్ఞానం సంతరించుకున్నాడు. ఏంటంటే ఆయన బలహీనతలలో దేవుని శక్తి సంపూర్ణమవుతాం. హిస్ పవర్ వాజ్ ఫుల్ఫిల్డ్. ఇది ఎంతో గొప్ప కార్యం. ఈ అనుభవ జ్ఞానం ఉంటే, ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం ఉంటే, కోపంలో ఆయన శక్తి కనబడుతుంది, నిరాశలో ఆయన శక్తి కనబడుతుంది, భయంలో ఆయన శక్తి కనబడుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఫోబియా, హిస్ పవర్ విల్ బి సీన్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ భయభీతుల్లో, ఏ వణుకుడులో, జడియడంలో ఆయన శక్తి కనబడుతుంది. అజ్ఞానంలో నీకు జ్ఞానము చూపించేవాడిగా, చీకటిలో వెలుగును ప్రకాశించే ఆయన శక్తి నీకు కనబడుతూ ఉంటుంది. నువ్వు క్రీస్తు యేసు యొక్క అనుభవపూర్వకమైన జీవితం కోరుకుని నీవు దేవుని కృపను కోరుకో. అప్పుడు ఆ కృపలో నువ్వు వర్ధిల్తావు. కృపలో వర్ధిల్లాలి. కృపను వ్యర్థం చేయొద్దు, నిరర్ధకం చేయొద్దు. విశ్వాసం ఎప్పుడైనా కూడా కృపలో వర్ధిల్లాలి, విస్తరించాలి. దాన్ని నిరర్ధకం చేయొద్దు. చాలా ప్రాముఖ్యమైన అంశం. నాకు కూడా కృప విస్తరిస్తుందని ఏ రీతిగా విస్తరిస్తుంది అని అంటే, పాపం విస్తరిస్తున్న కొలది కృప విస్తరిస్తుంది అన్నట్టుగా విస్తరిస్తే నరకమే అంతం. ప్రభు కృపలో విస్తరించాలని కోరుకున్న విధానం ఏంటి? ఆయనను గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము చాలా ప్రాముఖ్యము. లేకపోతే నష్టపోతాం. నా కృప నీకు చాలును అని చెప్పిన దేవుడు అన్ని విషయాలకు ఆయన కృప, ఆ యొక్క కృపను గూర్చిన అనుభవ జ్ఞానము మనం సంతరించుకోవాలి. ఆ అనుభవ జ్ఞానము మన జీవితంలో ఏం చేస్తుంది? శక్తిమంతులుగా రుజువు చేస్తోంది. విశ్వాసంలో ఆయనను ఆశ్చర్యపరిచే విశ్వాసం శక్తి గల వారంగా మారుతాం. విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం చేయగలిగిన స్థాయిలోనికి వెళ్తాం. దేవుని వాక్యంలో 2 సార్లు చెప్పబడి, ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏది లేదు, ఇంకొకటి ఆయన విశ్వాసం ఉంచి వారికి అసాధ్యమైనది లేదు. విశ్వాసి ఈ స్థాయికి అనుభవపూర్వకంగా రావాలి. ఒక విశ్వాసి తన జీవితంలో అసాధ్యమైనది లేదు అనే స్థాయికి రావాలంటే అనుభవపూర్వకమైన జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి ఆయన దైవశక్తి ద్వారా శక్తి పొందిన వారమై, మన బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణంగా రుజువవుతూ, ఇట్టి అనుభవపూర్వకమైన జ్ఞానంతో మనం ముందుకెళ్తే మనము ఆయన కృపలో విస్తరించిన వారంగా ఉంటాం. ఈ రీతిగా కృప విస్తరిస్తుంది. కృప ఇవ్వబడింది
బలహీనత యందు ఆ కృపలో విస్తరించాలి. బలహీనతలో విజయం వచ్చేసింది, పరాక్రమిగా మారినావు, జయశాలిగా మారినావు, జయ జీవితంలోకి వచ్చినావు. కృప విస్తరించింది, కృప వెంబడి కృప విస్తరిస్తూ ఉంది. కృప విస్తరిస్తున్న కారణాన్ని బట్టి నీ విశ్వాస జీవితానికి నువ్వు బలానమ్మకమైన విశ్వాసిగా పేరును, గుర్తింపును పొందుకునేవాడుగా ఉంటావు. ఈ రీతిగా నీ జీవితాన్ని నేను నడిపించుకోవాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. ఈ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తేనే అర్థం ఉంది. లేకపోతే విశ్వాస యొక్క జీవితానికి ఆ మూలమైన ఆయన యొక్క కోరిక, విశ్వాసులు కనబడాలనుకున్న ఆ ఫలము, కృప, సమాధానం విస్తరించే ఆ ఫలము కనబడదు. ఆయన దయచేయు ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని ఇవ్వబడిన ఆ దైవశక్తి నీకు కృప, సమాధానం విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఎఫెసీ 1:19. ఎఫెసీ 1:19 చదువుతాను. 17-19 తెలుగులో కలిసినాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. దీని విషయమైన అనుభవపూర్వకమైన జ్ఞానం అవసరం. పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణను కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం అవసరం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఈ మహిమైశ్వర్యం ఎట్టిదో పరిశుద్ధులలో, దానిని కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానము. అంతేకాకుండా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, క్రీస్తునందు ఏ బలాన్ని ఉపయోగించినాడో ఆ బలం యొక్క అతిశయమును గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము విశ్వాసిగా నీకు నాకు అవసరం. ఇది లేకపోయిందా విశ్వాసికి ఆ యొక్క జ్ఞాని అనే పేరు ఎట్లా వస్తుంది? ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం లేకపోతే. అందుకే లూకాసు వార్తలు చెప్తాడు, అన్ని జనుల కంటే నా ప్రజలు అవివేకులై ఉన్నారంట అంటాడు. చాలా భయంకరమైన మాట. ఎందుకు? ప్రవణేశు క్రీస్తును కూర్చున్న అనుభవపూర్వకమైన జ్ఞానం లేని కారణాన్ని బట్టి అట్లాంటి పేరు పెట్టుకొని చూసిన జ్ఞానం లేని వారము. ఆయనను కూర్చున్న జ్ఞానం, ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన బలాతిశయం ఎట్టిదో విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, ఆయన మన పట్ల చూపిస్తున్న ఆయన అపరిమితమైన శక్తి యొక్క మహాత్యం ఎట్టిదో, ఇట్టి యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానం లేదు. అందుకే విశ్వాసములో నిలకడలేదు, విధేయతలో నిలకడలేదు, స్వార్థం ఉంది. అందుకే విశ్వాసములో స్థిరత్వం లేదు, చంచలత్వం ఉంది, లోభత్వం ఉంది. కారణాన్ని బట్టి మన జీవితంలో మనం బలానమ్మకమైన మంచి విశ్వాసి అనే పేరు సంపాదించుకునే వారంగా లేము. అనుభవపూర్వకమైన జ్ఞానం ఇటువంటి విషయాల్లో ఉండాలి సహోదరుడా, సహోదరి. అప్పుడు కృపా సమాధానం విస్తరిస్తుంది. దైవశక్తి ఇట్టి జీవితాన్ని కొరకు, ఇట్టి భక్తి కొరకు నీకు ఇవ్వబడుతుంది. ఆ శక్తిని ఉపయోగించు. దాని యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానము దాని ద్వారా సంపాదించుకో. ఆయన మహిమాతిశయం ఎట్టిదో, అతని బలాతిశయం ఎట్టిదో, అతని మహాత్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, స్వాస్థ్యం ఎట్టిదో మనము తెలుసుకునే అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి వెళ్ళాలి. మీరు తెలుసుకొనవలనని అని పౌలు చాలా స్పష్టంగా ఎఫెసీకి రాస్తున్నాడు. ఇటువంటిది తెలుసుకోవాలి. దీని విషయమైన అనుభవపూర్వకమైన జ్ఞానం తెలుసుకొని ఉండాలి, కలిగి ఉండాలి. ఎలా తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. ఇది పౌలు మనకు గుర్తు చేస్తూ అన్నాడు. విశ్వాసి, నీవు ఏ విషయాల్లో ఎదగాలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. సహోదరుడా, సహోదరి, దీని విషయంలోనే ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. ఇది లేకపోతే విశ్వాసం అన్న పేరుకి అర్థం ఉండదు. ఆ అర్థం మనలో రాలేదు అంటే మనని ఆయన గుర్తుపట్టడు. ఇది చాలా ప్రాముఖ్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు. చూసినారా? ఆయనని తెలుసుకోవడానికి, తండ్రిని తెలుసుకోవడానికి
జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు, ఇవి మనం అనుభవపూర్వకంగా సంపాదించుకోవాలి. ప్రార్థన జీవితమే ఇటువంటి జ్ఞానమును ప్రత్యక్షతను మనకు కలుగజేస్తాను. ప్రార్థన జీవితంలో లోపం ఉందనుకో, ఎప్పుడు ఒక దానిని కోల్పోయిన దానిని సంపాదించుకోవాలని దాని కొరికి ప్రయాసపడుతూ పోరాడుతూ మనం చదువుతూ ఉన్నామనుకో, ప్రార్థన చేస్తూ ఉన్నామనుకో, బైబిల్ చదువుతున్నామనుకో, సంఘానికి చేరి వస్తున్నామనుకో, దాంట్లో అర్థం లేదు. తండ్రిని గూర్చిన జ్ఞానము, ఆయన ప్రత్యక్షతను గూర్చిన జ్ఞానం కొరకు ప్రార్థన జీవితం అవసరం ఉంది. ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాం. ఇలాంటి జీవితం కలిగి ఉంటే మన దివిటీలలో నూనె ఉందని అర్థం, అధికమైన నూనె ఉందని అర్థం. మీరెవరో నేను ఎరుగుదును అని ఆయన మనని ధన్యుడా లోనికి రమ్ము అని పిలిచేదానిగా ఆ అర్హతలోనికి వస్తాం. ప్రభు వాటి కృప మనందరికి దయచేసి కృపే సమాధానం మన యందు విస్తరించినట్లు తన దైవశక్తిని మనలో సార్థకం చేయనుగాక. మనల్ని మనం యేసుక్రీస్తు యొక్క చేతికి అప్పగించుకుంటాం. ప్రభు నీతో మాట్లాడినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. సర్వశక్తివంతుడా, నిజంగా నేను ఒక విశ్వాసిగా జీవించడం లేదు. ఒక విశ్వాసి ఫలించాల్సిన ఫలం ఏంటో నేను ఫలించని వానిగా ఉన్నాను. దైవశక్తిని, జీవమునకు నువ్వు భక్తినికి నీవు సమకూరుస్తూ దయచేస్తూ వచ్చినావు. దానిని నిరర్ధకం చేస్తూ కృపలో సమాధానాలు విస్తరించని వానిగా ఉంటున్నాను. నీ మహాత్యం ఎట్టిదో, మహిమాతిశయం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధుల విషయంలో ప్రభా, నీ స్వాస్థ్యం విషయంలో గ్రహింపు లేని వానిగా ఉన్నాను. ఆ రీతిగా ఉన్నాం ప్రభా. ఇట్టి జ్ఞానం తెలుసుకునే విషయంలో తప్పిపోయినాము మేము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా యొక్క గురి, మా గమ్యం అంతా కూడా ప్రభా ఈ లోక జీవితాన్ని ఒక మంచి సాక్ష్యంతో జీవించడానికి ఉపయోగించుటకు ఆ జ్ఞానం కొరికి ఉపయోగిస్తున్నాం. కానీ తండ్రిని కూర్చున్న జ్ఞానం సంపాదించుకునే విషయంలో, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం మూలంగా కృపా సమాధానం విస్తరించే విషయంలో మా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో లేము. సామెతల్లో జ్ఞానం సంపాదించుకో కుమారుడు అని ఎన్నిసార్లు చెప్పినా ఈ జీవితంకు సంబంధించిందే అనుకుంటూ భ్రమపడుతూ వచ్చిన అయ్యో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము నిజముగా నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకు లోతైన జ్ఞానము, తండ్రిని గూర్చిన జ్ఞానం, ఆయన ప్రత్యక్షతను గూర్చిన జ్ఞానము, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితము మాలో లోతైన రీతిలో కార్యం చేయమని అడుగుతారు. విన్న ప్రియులందరికీ ఆత్మీయ క్షేమం కలుగునట్లు ప్రతి శోధన నుండి తప్పించి, ప్రతి మోసం నుండి విడిపించి, ప్రతి దొంగతనం నుండి తప్పించి, ప్రతి బంధకము బానిసత్వం నుండి విడిపించి, సంఖ్యల నుండి విడిపించి, వేటగాని ఉరి నుండి తప్పించి, తెగుల నుండి తప్పించి, విశ్వాస నిరీక్షణలో వెదుగునట్లు పరిశుద్ధుల స్వాస్థ్యంలోని యొక్క లోతులను గ్రహించగలరు. నీ ప్రేమను పరిశుద్ధులతో పాటు కలిసి తెలుసుకున్నట్లు మా అందరికీ కనికరం చూపిస్తున్నామని ఈ యొక్క పాడ్కాస్ట్లో మీరు చూపిన కృపకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. బీ రెడీ ఫర్ ది అదర్ పాడ్కాస్ట్ ఇన్ ది కమింగ్ వీక్. మరి యొక్క పాడ్కాస్ట్ కొరకు రానైన వారంలో మీరు ప్రార్థన పూర్వకం కనిపెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభు ఈ మాటలు మీ జీవితంలో ధన్యకరంగా మార్చును గాక. ఆమెన్.